అసలు మన బాలీబాబు గురించి చెప్పంటే ఒక్క డైలాగ్ కొట్టాడంటే చాలు, ఒక్క డైలాగ్ కొట్టాడంటే థియేటర్ అన్ని పగిలిపోతాయి, సౌండ్ బాక్స్ కూడా పగలాల్సిందే ఒక్క డైలాగ్ కి. జై బాలయ్య బాబు. నా డాగ్ మహారాజ్ చూసిన బాలయ్య బాబు ఏందన్నా ఈ ఏజ్ లో గుర్రాలతో ఫైట్ అసలు బాబీ కోల్ డ్రెస్సింగ్ ఇంటి ఘన విజయం ఇస్తాను కదా. అసలు డాగ్ మా ఇచ్చి పడిచిన ఎన్పికే ఫ్యాన్స్ కాదు సగటు ప్రేక్షకులు మూవీ చూస్తున్నా. అమ్మనైనా బీజం చూస్తే పడుకునే శివాలు పైకి లేదు భరతనాట్యం చేస్తాయన్నా పాప ఏం మూవీ అయినా డాగ్ మహారాజు. బాలయ్య గారు పపాయిస్ కానీ డైలాగ్ కానీ అసలు ఆ గుర్రాల మీద సీన్లు కానీ ఆ ఫైట్లు కానీ ఆ డైలాగులు కానీ మా జాతర మొదలైందన్న మామూలు కాదు. బాలయ్య బాబు అని సంక్రాంతి బాలయ్య బాబు అని జై డాగు మహారాజు సినిమా అయితే వేరే ఇచ్చి పడేసిన సినిమా చాలా అద్భుతంగా ఉందన్న బాబా. నాకైతే రెండు కళ్ళు సరిపడే సినిమా చూనిక ఏముందన్న బాలయ్య బాబు గారు ఈ ఏజ్ లో కూడా ఇంత ఇంత పవర్ఫుల్ గా ఇంత మా జాతరగా చేస్తున్నారు. సినిమా అయితే చాలా లెవెల్ కదా. తమన్నా మ్యూజిక్ చాలా బాగుంది, ప్రతి సాంగ్స్ బాగున్నాయి. ఆ డబ్ల్యూజీ సామె థియేటర్ మొత్తం చింపేసినారన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడాలని జై బాలయ్య జై డాగు మహారాజ్. వాళ్ళ దగ్గర వీరే కంటే ఇదే బాగుంది అంటున్నారు. లాస్ట్ ఇయర్ అది దాని పాప దాని ఇట్టయింది, దీనిపై దీనికి రెండు ఒకటే దానికి దీనికి సంబంధం లేదు. అది అప్పుడు ఎక్కయింది ఇప్పుడు ఇట్టయింది. సినిమా జై బాలయ్య. సంక్రాంతి విన్నర్, సంక్రాంతి మొగుడు బాలయ్య బాబు అనుకోవచ్చా? సంక్రాంతి విన్నర్ బాలయ్య చెప్పలేదు. ఏ సినిమా ఆ సినిమా ఈ సినిమా ఈ సినిమాని ఆ సినిమా ఆ సినిమా అది సంక్రాంతికి ప్రతి సినిమా ఇట్టయింది. ప్రతి సినిమా ఇట్టు కావాలని కూడా ప్రతి సినిమా అందరూ చూడాలనుకున్నా. ఫిల్మ్ ఇండస్ట్రీ బాలయ్య కోరుకున్నాను. జై బాలయ్య. మన బాలబాబు అయితే నటసింహం, నటనలోనే నటసింహం డాగ్ మహారాజు. అసలు నటసింహం బాలయ్య బాబు. ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా ఫైట్ సీన్స్ చూస్తే నాకు ప్యాంట్ షర్ట్ మొత్తం తడిసిపోయిన భయం వేసేస్తుంది నాకైతే. ఊరిక ఒక సింహం వచ్చి జంతువుని పీకి చంపితే ఎట్టుంటుందో మన బాలయ్య బాబు చంపడం నరకడం కూడా. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య.